నమస్తే, మనం ప్రజాభవన్ ముందున్నాము. సో ఈ ఆర్టీసీకి సంబంధించి ఈ ఉచిత బస్సు అమలు చేసినప్పటి నుంచి ఉద్యోగుల మీద పని భారం అయితే విపరీతంగా పడిందని చెప్పొచ్చు. సో ఆ పని భారంతో వాళ్ళు చాలామంది ఇప్పుడు మన దగ్గరికి వచ్చారు, మాట్లాడదాం. వాళ్ళ ముందు మాట్లాడే ముందు ఈ మాట చెప్పాలి, ఎందుకంటే ఈ ఫ్రీ బస్ చేయడం వల్ల విపరీతంగా జనాలు బస్సులలో ఎక్కుతూ ఉన్నారు. ఆ కెపాసిటీకి మించి బస్సులో ప్యాసింజర్స్ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో టికెట్ మర్చిపోవడము, టికెట్ తీసుకోకపోవడం, ఇలాంటి ఘటనలు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇది ఇక్కడ ఎందుకంటే ఫ్రీ బస్ వల్ల పని భారము ముఖ్యంగా కండక్టర్ల పైన, డ్రైవర్ల పైన చాలా విపరీతంగా ఉంది. మనం రోజు చూస్తూ ఉంటే కూడా అసలు వాళ్ళ పైన జనాలు రివర్స్ అవుతారు, జనాలు తిడతారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. పైగా అధికారులు చేస్తే చేయండి, లేకపోతే మానేయండి జాబ్లు, ఒకటే వార్నింగ్ ఇస్తూ ఉన్నారు క్లియర్గా. అంటే పని భారము విపరీతంగా ఆర్టీసీ ఉద్యోగుల పైన విపరీతమైన స్ట్రెస్ ఉంది. ఏదో గతి లేక కుటుంబాన్ని బ్రతికించాలనే ఉద్దేశంతోనే చాలా మంది ఆర్టీసీ ఉద్యోగాలు చేస్తున్నారు. నమస్తే అమ్మ, ఏమంటారు? మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది? నేను ముఖ్యంగా 2006 సార్ అపాయింట్మెంట్. 2014 నుంచి నాకు టార్గెట్ చేస్తున్నారు నన్ను. వాంటెడ్లీ వన్ సైడ్ ఇద్దరు ఏదన్నా మామూలుగా మాట్లాడుకున్న దాని వాళ్ళ మొబైల్ను అవకాశంగా తీసుకొని రికార్డ్ చేసి ఇద్దరిని డిపోస్ఫేర్ పెట్టాలి. వన్ సైడ్ మీదనే SC ST యాక్ట్ల కింద ఇది చేయడం అనేది, అట్లాంటి ఒత్తిడికి ప్రెషర్కి అయితే అసలు నేను నిన్న ఒకటి జరిగింది అంటారు, బిల్లు క్లోజింగ్ అని చెప్పారు. సో ఇప్పుడు మిమ్మల్ని డ్యూటీకి వేరే డ్యూటీలకు ట్రాన్స్ఫర్ చేసిరు అంటారు, ఏమంటారు? అది ఒకసారి ఎక్స్ప్లెయిన్. అయితే అసలు యాక్చువల్లీ 1.5 month అయింది సార్ నేను డ్యూటీలో జాయిన్ అయ్యి కూడా. ఆ డ్యూటీ RM గారు లెటర్ తీసుకెళ్ళి DM గారికి ఇవ్వాలి. అప్పుడు కూడా DM గారు నన్ను చూడగానే అన్నారు, ఇక్కడ కూడా ఛార్జ్ షీట్లు ఉంటాయని అన్నాడు. కానీ నాకు కొంచెం హెల్త్ ఇష్యూ, ఆర్థరైటిస్ వచ్చిందని ప్రాబ్లం ఇట్లా చూపించాను సార్కి. సో అండ్ సో ఇట్లా జరిగింది సార్ అని చెప్పిన. సరే ఇక్కడ కూడా ఛార్జ్ షీట్లు ఉంటాయని అన్నాడు. నేను అట్లా ఏమనాలి సార్తో, సరే సార్ నేను చూడండి సార్ అని చెప్పేసి నేను చెప్పడం నా బాధ్యత. ఆయన పెద్ద ఆయన కాబట్టి నేను గౌరవించాలి. డ్యూటీ చేసుకుంటూ వెళ్తున్నాను. టికెట్ ఇష్యూకి ఎంత బర్డెన్ అయినా కూడా కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు సార్. మీరు నమ్మండి, లేకపోతే లేదు. అసలు తాగడానికి వాటర్ కూడా లేవు. అసలు భయం వేస్తుంది. అసలు డ్యూటీలు చేస్తుంటే అసలు ఏమవుతుందో ఏందో అని భయం వేస్తుంది మాకు. అసలు విపరీతమైన ప్రెషర్లు, వాంటెడ్లీ మమ్మల్ని తీసి పక్కన పెట్టాలని ఆలోచిస్తే మళ్ళీ ఒక్కసారి మమ్మల్ని మాత్రం మాయమక్కిచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. మా వల్ల ఈ టార్చర్లు కావట్లేదు సార్. మా డాడీ కూడా హెల్త్ బాగుండట్లేదు. నేను డ్యూటీలో చేయాలి, నెల 15 రోజులు అవుతుంది. తట్టుకోలేరు సార్, మా ఫ్యామిలీ మెంబర్స్ తట్టుకోలేరు. నా బిడ్డ అమెరికాలో ఉంది. పొద్దున ఫోన్ చేస్తే అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అమ్మాయి వాళ్ళ డ్యూటీకి వెళ్ళలేదు అంటే, లేదు బెట్ట ఎండ కొంచెం ఇదైతే సెకండ్ షిఫ్ట్ వెళ్తా అని చెప్తున్నా. అసలు నన్ను బతికే పరిస్థితి లేదు సార్, నా వల్ల కావట్లేదు. 8 డిపోలు సార్. ప్రాబ్లం ఎందుకు ఫ్రీ బస్ వల్ల జనాలు ఎక్కువడం వల్ల? అసలు ఫ్రీ బస్సు జనాలు అంటే ఇప్పుడు 1.5 month ఇప్పుడు మహాలక్ష్మి పథకం వచ్చినప్పటి నుండి నేను 1 year కూడా నేను డ్యూటీ చేయలేదు. నెల 15 రోజులు డ్యూటీలో జాయిన్ అయ్యి కదా వాటికి వీటికి కట్టడమే సరిపోయింది. అసలు డిపాజిట్ కానీ లైసెన్స్ కానీ ఆ 15 రోజుల జీతం అటే పోయింది. ఒక నెల జీతం రాలేదు. ఇట్లా టార్గెట్లు చేసుకుంటే డిఎంలో వాంటెడ్లీ మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అర్థం కావట్లేదు. ఇప్పటికే 500-600 మంది తోటి ఎంప్లాయీస్, వాళ్ళతో నేను కూడా వచ్చిన. వాళ్ళకి ఇంకా డ్యూటీ లేవని చెప్పేసి పాపం రోజు ప్రజాభవన్కు తిరుగుతూనే ఉన్నారు. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఒకవేళ లిఫ్ట్ అయ్యి వచ్చినా కూడా వాళ్ళకి ఏంటంటే అక్కడ సీఎం దగ్గరికి పోయొచ్చిరు, ఇక్కడికి పోయొచ్చని ఒక ఫోకస్ చేసి కూడా చేస్తున్నారు నాకు అనిపిస్తుంది. అంటే మీ డిఎంలో మీరే ఉండండి, మేము చేసేది మాత్రం బస్సులో డ్రైవర్ కండక్టర్ స్ట్రాంగ్. మేమే ఒత్తిడికి గురై మేము చచ్చిపోతున్నాం. సీఎం గారు మా వల్ల కాదు, మేము చేయలేము. ఇక చూడండి, మొన్న తిరుమలగిరి నుండి వస్తుంటే 16వ తారీఖు చూడండి, ఆటోకు 11 గంటలకు డ్రింక్ చేసి ఆటో అయినా అసలు బస్కి అయితే అడ్డంగా వస్తే సార్ బ్రిడ్జ్ అసలు అంత పెద్దగా ఉంటుంది, లోయలో పడేది బస్సు. మరి మా ప్రాణాలు పోతే అసలు మాకు ఎవరు అసలు అప్పటి నుండి కూడా నేను ఇంకా దడబోతలేదు నాకు. అసలు ఆయన డ్రింక్ చేస్తున్నాడు కదా, మరి ఆయన మిషన్ పెట్టి పక్కన కానిస్టేబుల్ ఉన్నాడు, సార్ చూడండి అంటే కూడా ఆయన మాట్లాడట్లేదు.
నేను సామిల్ గారికి తిరుమలగిరి ఎమ్మెల్యే కదా, అక్కడ మాత్రం వెహికల్స్ చెక్ చేస్తలేరు సార్. మామూళ్ళకు అలవాటు పడి ఇది చేస్తున్నారు. మా ప్రాణాలతో ఆడుకోకండి ఆర్టీసీ వాళ్ళతో. మేము అసలు లోడ్తో ఎక్కువ లోడ్ ఆర్టీఏ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సీట్ కెపాసిటీ కానీ ఎక్కువ ఉండొద్దు, అయినా ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళిపోతున్నాం తప్ప మా వల్ల కావట్లేదు సార్. మా మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాము. అసలు ఎండి కూడా కరెక్ట్ లేడు. వెల్ఫేర్ వాళ్ళని నియమించిండు కానీ వాళ్ళు కూడా వాళ్ళకే వత్తాసులు పలుకుతున్నారు. అసలు ఏ ప్రాబ్లం వచ్చినా పట్టించుకుంటలేరు. అసలు యూనియన్లే లేనప్పుడు ఈ వెల్ఫేర్ వాళ్ళు మాత్రం ఉండొద్దు అని కూడా నేను లెటర్ ఇచ్చిపోయినా. వాళ్ళు కూడా నిన్న కూడా చెప్పిన ఈ ప్రాబ్లం అసలు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది కూడా వాళ్ళ చిన్న ప్రాబ్లంని నేను అక్కడ డిపోల్ అయిపోయేదానికి నన్ను ఇలా మానసికంగా ఒత్తిడి చేసి నైట్ అంతా నిద్ర పోలేదు సార్. ఈ మీడియాని మా డాడీ చూస్తే అయితే స్ట్రోక్ వచ్చి చచ్చిపోతాడు మా నాన్న. నిన్న కూడా సీఎం మేడంతో కూడా చెప్పిన మా డాడీకి హెల్త్ బాగాలేదు మేడం వాళ్ళు కావట్లేదు సార్. డిఎం ఎవరు? శ్రీనివాస్. ఏమంటున్నావు మరి ఇట్లా ప్రాబ్లం ఏంది ఇప్పుడు అని చెప్తే ఏమంటావు? అది అంతే, ఇంకా ఆయన మాట్లాడింది అంతే. ఇంతకుముందు కూడా అదే డిఎం నన్ను రానియండి డిపోలు ఉన్నప్పుడు కండక్టర్ లైసెన్స్ కోసము 8 రోజులు డ్యూటీ ఇవ్వాలి నాకు. నేను అదే చెప్పిన సార్, అప్పుడు అట్లా టార్చర్ చేసిరు, ఇప్పుడు ఈ విధంగా అంటే నా మీద ఎందుకు ఇంత మీకు వివక్ష? నువ్వు యూనియన్లో పనిచేసావు అని చెప్పేసి సార్. నేను ఏ యూనియన్లో నేను అందరితో జనరల్ ఉంటాను, అన్ని యూనియన్లతో ప్రతి ఒక్కరితో నేను ఇదిగానే ఉంటా సార్. మీరు ఏం కోరుకుంటున్నాం ఇప్పుడు? నా వల్ల కావట్లేదు సార్. నన్ను చంపేస్తారు, నా ప్రాణభయం కూడా ఉంది. నాకు ఏం చేస్తారు అని. ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది? ఎవరు? అందరూ ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా నాకు కావాలి సార్. వాళ్ళు వేరే ఉద్దేశంతో కూడా నన్ను టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. పేరేమని చెప్పగలుగుతావు? నాకైతే ఫస్ట్ డిఎం అయితే డివిఎం, ఇప్పుడు డివిఎం పోస్ట్ లో ఉన్నాడు కుషే కూడా డిఎం నన్ను వెంబడించిండు సార్. నన్ను సస్పెన్షన్ చేసిండు అన్న బాధ కన్నా నేను ఆ బాధకే నేను వెకట్ అయిపోయినా సార్ ఆ డిపోల నుండి. ఇప్పుడు కూడా సుభాష్ అనే క్లర్క్ నేను మాస్టర్ తీసుకొచ్చి 3 రోజుల మాస్టర్ తీసుకొచ్చి డిఎం అక్కడ ఆర్ఎం ఆఫీస్ నుంచి తీసుకొస్తే సార్ ఇట్లా అని చెప్పేసి అడిగితే ఇంట్లో పెట్టుకోపో అవి ఇవన్నీ ఆ చిల్లర మాటలు అల్లే ఎవరు వినరు. ఈ వాళ్ళని మా దగ్గర కూడా విజిలెన్స్ ఉంటారు సార్. విజిలెన్స్ వాళ్ళని పిలవడము, ఫోటోలు తీయడము, రికార్డులు చేయడము. నాకైతే అసలు మానసికంగా నేను ఇది అయిపోతున్నా సార్. రాత్రి నిజంగా నేను సూసైడ్ చేసుకుందా ఉన్న బాధ నాది. మా చుట్టాలలో కూడా నేను చెప్పుకోలేకపోతున్నా. ఇజ్జత్ పోతుంది నాది. 8 డిపోలు ఎప్పుడు డ్యూటీ ఏది అనే పేరు డిఎం నంబర్ లేదు సార్ నా దగ్గర. గ్రూప్ లో ఉంటాయి. ఉప్పల్ డిపో. ఇది ఏ నెంబర్ వేసినా చెప్తారు. ఇదంతా చాటు వాళ్ళే, అక్కడ డిపో వాళ్ళే. ఇప్పుడు డిపోలు తిరుగుతా ఉంటే నేను డ్యూటీలో ఎంత మంచిగా చేస్తున్నా ప్యాసింజర్లకు తెలుసు సార్. వాంటెడ్లీ ఎంప్లాయ్ చేసే పనే సార్ ఇది. ఫోన్లు చేతులు ఉన్నాయని చెప్పేసి అధికారులకు ఫోన్లు చేసి నన్ను ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది చేస్తున్నారు. ఈ రోజు కూడా పోదాం అనుకున్నా కానీ నాకు తెలుసు సార్ వితిన్ 1 వీక్ 10 days మళ్ళీ డిపో వచ్చింది. ఆ డిపో వేసుకో ఈ డిపో వేసుకో అని పంపిస్తారు. ఎన్ని డిపోలు వాళ్ళు సార్. రజనీ అనే మీ ఎంప్లాయీ సార్, ఆర్టీసీ ఎంప్లాయీ, కండక్టర్ అంట, ఇక్కడికి ప్రజాభవన్ ముందుకు వచ్చింది సార్. ఇది ఇక్కడ ఈమెను కొంచెం ఇబ్బంది పెడుతురు, టార్చర్ చేస్తున్నారు. డ్యూటీ నుంచి డిపో స్పేర్ చేశారని చెప్పేసి వచ్చింది సార్. చెప్తుంది కావాలని వాంటెడ్గా టార్గెట్ చేస్తుర్రు అని చెప్పి చెప్తుంది. ఎంప్లాయీస్ ఉంటారు, ఒక్కరిని టార్చర్ చేసేందుకు అంటే మాకేం పని ఉండదా? ఇప్పుడు అట్లాంటి ఎంప్లాయీస్ ఉంటే ఎవరి పని వాడు చేయాలి. ఆమె ఏం చేసిందో అడగండి ఒకసారి. మరి ఏమి ఎందుకు వచ్చింది? ఒకదాన్నే పెట్టిందా? ఎప్పుడు ఈ డిపోకి ఎప్పుడు వచ్చింది? ఇంతకుముందు ఏ డిపోలలో చేసింది? ఆమె చెప్తుంది ఈ ఇష్యూ నిన్ననేమో క్లోజింగ్ మర్చిపోయిందంట. మరి వాడు చేసి తప్పులు చేసి వాటిని బయట ఓకే సార్ క్లోజ్
క్లోజింగ్ మాట్లాడి ఆమె అంటే ఒక డిఎం అంటే ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఆమె ఎంప్లాయ్ అట్లాంటి వాళ్ళు నా దగ్గర 700 మంది ఉంటారు. అంటే అది ఒక సిస్టమ్ లేకుండా మాట్లాడతారు. ఎంప్లాయ్ అయినప్పుడు తను తప్పు చేసినప్పుడు తప్పు అయిందన్నారు, దానికి ఏదో ఉంటుంది పరిష్కారం చెప్పిందంటే కదా, ఆమె వచ్చి ఇన్ఫార్మ్ చేసిందంటే కదా డిపోలో. చేయలేదు, వచ్చి ఆ చేతితో మాట్లాడమనండి, ఒకసారి పోయి చేతి కలవమనండి, వాళ్ళు ఇన్ఛార్జ్ ఉంటుంది, ఆమె కలవనండి చూసుకుంటారు వాళ్ళు. ఆమె ఇప్పుడు ఇక్కడ వచ్చి నాకు అసలు టార్చర్ అవుతుందని చెప్పేసి మాట్లాడు అయిపోయింది. అదొకటి పట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నది డిపోలో. ఇంతకుముందు అన్ని డిపోలో అట్లే ఇప్పుడు ఇది 8వ డిపో ఇది. ఓకే, అట్లా ప్రతి డిపోలో అదే చెప్తుంది. ఇది ఏంటంటే నేను చూపిస్తా అంటే నేను చూపిస్తున్న ఉద్యోగం చేసుకోవాలి అంతేగాని చూపించేది పద్ధతి ప్రకారం ఉంటుంది ఏదైనా. ఇది ఒక వర్క్ ప్రెజర్ బాగుంది, చాలా చాలా జనం అన్ని కన్నా అంటే ఒకసారి డిపోకి వచ్చి చూడు, నువ్వు కూడా వచ్చి కలిసి తెలుస్తుంది కదా, ఒకసారి కలిసి చూద్దాం. ఈ ఇష్యూ పైన ఏమంటారు సార్ మీరు? ఇది వచ్చి వాళ్ళ అసిస్టెంట్ మేనేజర్ సిఐ ఉంటది, కలిసి చూసుకోమనండి. అది డిపోలో అంతర్గత వ్యవహారం. అది ఏం జరిగిందనేది ఇప్పుడు అందరూ ఎంప్లాయీస్ చేస్తూనే ఉన్నారు ఉద్యోగం, ఆమె ఒకటే చేస్తలేదు కండక్టర్. అదే మామూలు అయితే వర్క్ ప్రెజర్ అయితే అందరి పైన ఉంది కదా, అందరికి ఉన్నది. ఇప్పుడు మరి మాకు ఉన్నది సామాన్య కదా నడుస్తున్నది పబ్లిక్ లో, మరి ఉన్న డ్యూటీలు చేయాల్సి వస్తుంది. తను తప్పు చేసినప్పుడు మరి ఆ తప్పు తగ్గట్టు ఏదో చెప్పుకోవడం దానికి ఉంటే పరిష్కారాలు ఉంటాయి. అంతేగాని తప్పు చేసి బయటపడకుండా నేను ఏంటో చూపిస్తాను, నువ్వేంటి నేనేంటి డిఎం అయితే నువ్వెవరు ఆ ఇష్టం వచ్చినట్టే ఒక డిఎం కూడా లెక్క లేకుండా మాట్లాడుతుంది ఆమె. ఒక కండక్టర్ అట్లాంటి వాళ్ళు నాకు 120 మంది లేడీ కండక్టర్లే ఉన్నారు నా దగ్గర, మరి నా ఒక్కతే లేదు కదా. అయితే ఈమె చెప్తుంది ఎంత వాంటెడ్లీ నన్ను ఒక్కదాన్ని టార్గెట్ చేస్తుర్రు అని చెప్పేసి. ఓకే సార్, ఒకసారి కొంచెం హ్యూమానిటీ కొంచెం క్లోజింగ్ మర్చిపోయింది అంటుంది కదా, సింపుల్ పెద్ద ఇబ్బంది కాదు. అట్లాంటివి జరుగుతా ఉంటాయండి. హ్యూమన్ ఎర్రర్స్ కామన్. చాలా మంది కండక్టర్ పాపం పబ్లిక్ లో రకరకాలు చేస్తా ఉంటారు. చేస్తా ఉన్నప్పుడు దానికి సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటే కాదు పాపం, అందరూ చేస్తారు. ఏదో రకాలైతే టికెట్ కూడా తప్పుడు టికెట్ ఇస్తారు, రకరకాల మిస్టేక్స్ జరుగుతాయి. జరిగినప్పుడు తప్పు జరిగినప్పుడు దానికి ఏదో ఉంటాయి సొల్యూషన్ వచ్చి చెప్పాలి. చెప్పాలి కదా, నువ్వెవడు అడగడానికి, నువ్వేది డిపో నీదా, ఇక నేను ఉన్నది ఆడడానికి కదా. నేను ఏమి ఇక్కడ డిపో విలేజ్ నా కింద 700 మంది ఉంటారు, అందరూ చూసుకొచ్చిన బాధ్యత నాది. తప్పులప్పుడు జరుగుతుంటాయి కానీ ఆ వీడియో పెడతా మీకు, మరి అవి ఏం చేయాలో చెప్తారా మీరే? అదే నేను అందుకే కాల్ చేసా సార్, ఎందుకంటే మీ వర్షన్ కూడా వినాలి కదా. ఇప్పుడు నేను మాట్లాడింది, నేను ఇద్దరు మాట్లాడింది వీడియోలు ఉన్నాయి. మరి ఇప్పుడు అది పెడతా మీరు ఇమీడియట్ సస్పెండ్ చేయాలి యాక్చువల్. కాకపోతే ఏంటంటే నేను ఏదో ఇంకా బాగుంది చూద్దాం అన్నట్టు మా వాళ్ళు అంతా వచ్చి రిక్వెస్ట్ చేశారు, సరే సార్ చూద్దాం సార్ ఏదో పోయింది అంటే నేను ఊరుకున్నా. పబ్లిక్ లో పోయి అక్కడెక్కడ చెప్పి ప్రెస్ ఇవ్వడం పెద్ద కష్టమేనండి. అదే అందుకే నేను మీకు కాల్ చేసిన అండి, మీ వర్షన్ కూడా ఇందామని. ఆమె చెప్తుంది మరి నిజమా కాదని తెలుసుకోవడానికి. మీకు డౌట్ ఉంటే వచ్చి మీరు కూడా రావచ్చు, వెల్కమ్. ఎందుకంటే ఇది మాదంతా పొద్దులు చేస్తే కొన్ని లక్షల మంది చూస్తుంటారండి. ఎట్లా ఆర్టీసీలు ఆ రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు పబ్లిక్ అంతా అబ్జర్వ్ చేస్తా ఉంటారు. అవును, దాచుకోవడానికి ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎంప్లాయీస్ చూస్తా ఉంటారు, మా దగ్గర కూడా ఎంప్లాయీస్ ఉంటారు. ఈ డిపోలు ఏం జరిగిందో పక్క డిపోల వాళ్ళు అంతా చూస్తా ఉంటారు. ఇమ్మీడియట్లీ త్రూఅవుట్ మొత్తం కార్పొరేషన్ వెళ్ళిపోతుంది అది సోషల్ మీడియాలో. అదే వాస్తవానికి ప్రెజర్ అయితే ఉంది కదా సార్ వీళ్ళ పైన, ఆర్టీసీ పైన. ఇప్పుడు లేదు ఎవరికి చెప్పండి, ఇప్పుడు డ్యూటీ చేస్తున్నప్పుడు మరి దాన్ని తట్టుకొని చేయాలి, మరి తప్పదు. వస్తుంటాయి అంటే ఈవెన్ పబ్లిక్ గా మేము కూడా చూస్తా ఉంటే చాలా చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ ఒక్కదానికి లేదు కదా, అది ఇప్పుడు మాకేం లేదంటారా, మరి మాకు లేదా టార్గెట్స్ అవి ప్రెషర్ ఉంది. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ చేయాలన్నప్పుడు తప్పదు మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పంపండి డిపోకి మాట్లాడమని. ఓకే. సరే, ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లోనూ నేనైతే ఒకటే అనుకుంటున్నా సార్, టీఎస్ఆర్టీసీలోనే ఉద్యోగం చేస్తున్నా అని చెప్పేసి నేను వెళ్ళి నష్టపోతున్నా విపరీతంగా, ఆర్థిక నష్టం. ఆయన కూడా ఇప్పుడు డిపో మేనేజర్ మాట్లాడండి మీ పైన, మీ ముందే. సో రండి, ఏమన్నా ఉంటే మాట్లాడండి, సాల్వ్ చేయండి అంటుంది కదా, మరి మీరు ఎందుకు? నాకేం భయం లేదు. డిఎంలు వాళ్ళ ఒక వాష్రూమ్ కి డోర్ ఉప్పల్ బస్ స్టాప్ లో మీరు ఇప్పుడు కూడా ఎవరికైనా కాల్ చేసి అడగండి, బస్ స్టాప్ లో మొత్తం కట్ చేసి ఉంది. అది వాంటెడ్లీ కట్, కొందరు ఉంటారు సార్ చిల్లరగాళ్ళు, కట్ చేసిందని ఎంఎఫ్ సార్కు మరి నేను పోయి చెప్పిన. అంటే అక్కడ ఉన్న వాళ్ళు, నేను పోయి 15 రోజులే అవుతుంది, మరి అంతకు ముందే కదా మీరు డిఎంగా ఉన్నది. అక్కడ ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, మరి ఆ వాష్రూమ్ అలాగేనా ఉండేది? ప్యాసింజర్లు ఎంతో మంది ఉప్పల్ బస్ స్టాప్ లో ఉంటారు, మరి మీ వర్క్ ఏంది? ఓకే, నా గురించి నువ్వు చెప్తున్నావు, మరి నీ వర్క్ ఏంది? నేను నిన్న ఇది కూడా అడిగిన సార్, నన్ను అడుగుతున్నా కదా సార్, తప్పు చేయకుండా మీరు క్రియేట్ చేసి మరీ చేస్తున్నారు. అదొక పెద్ద ఇష్యూ కాదు. క్లోజింగ్ అనేది నేను ఒకవేళ రాంగ్ రాసినా కూడా క్లోజింగ్ అనేది మొత్తం రిపోర్ట్ తీస్తే బయటపడుతుంది. నేను దొంగ టికెట్లు అమ్ముకున్నానా, నేను ట్రిప్ మొత్తం లేపేసి డ్యూటీ చేయకుండా చేసిన అనేది రిపోర్ట్లో అర్థమైపోతుంది, వెంటనే రిపోర్ట్ తీయొచ్చు. కానీ కొందరు ఏం చేస్తారంటే ముందే రిపోర్ట్ తీస్తారు, అది కరెక్ట్ కాదు.
ఎందుకంటే బ్రేక్ డౌన్ రిపోర్ట్ అవన్నీ తీయడం కరెక్ట్ కాదు. అది బ్రేక్ డౌన్ అయినప్పుడు తీయాలి, మళ్ళీ తర్వాత రావచ్చు, టికెట్ ఇష్యూ రాకపోవచ్చు అని చెప్పేసి నేను ఆ విధంగా నేను ఒక మర్యాదపూర్వకంగా నేను వెళ్ళి అక్కడ ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి తెలియజేద్దామని పోతే ఆమె ఎక్కించి, ఎందుకంటే ఆమెకే పని చేత కాదు కాబట్టి ఎక్కించి చెప్పడం వాళ్ళ వర్షన్. ఎందుకంటే ఓడీలు ఉన్నారు కదా, ఓడీలా ఇప్పుడు ఆయన వర్షన్ ఏంటంటే వస్తే మాట్లాడి సాల్వ్ చేస్తా అని చెప్పేసి ఓకే, అది ఎట్లయినా మళ్ళీ ఇంకో ఇవాళ పోకుండా రేపైనా పోవాల్సిందే, పోతే ఒకే ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. మీరు ఓడీలో కూర్చుంటున్నారు, నేను ఆర్థరైటిస్ వచ్చి నాకు 1 year సిక్కు కూడా ఇవ్వలేదు. ఓడీలో వాళ్ళని కూర్చోబెట్టి ఎన్ని రోజులు సాగుతారు మీరు? సోమరిపోతులను ఎన్ని రోజులు సాగుతారు? చేస్తే వర్క్ కరెక్ట్ చేయాలి, కానీ సీట్లో ఉన్న మంది మీరు అంటుంది ఇంకొంతమంది పని చేస్తలేరు, పని చేసే ఆ చేయని వాళ్ళే నా మీద ఇప్పుడు తోటి కండక్టరే నా మీద నేను ఫోన్ చేసి చెప్పింది. అంటే వాళ్ళని ఎన్ని రోజులు సాగుతారు? మీ ఫేవర్లోనే ఉంచుకుంటారా? ఇది క్వశ్చన్ చేసినందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు. క్వశ్చన్ చేసిన తర్వాత చేసిన నేను, ఎందుకంటే నేను ఫేస్ చూడంగానే ఈమె మస్తు ప్యాక్ చేయి, ఎంత బాధ అనిపిస్తుంది సార్. ఒక డిఎం అంటే ఒక ఇల్లు, మేము కుటుంబ సభ్యులం, ఒక డిపో డిఎం అధికారి మాకు ఒక తండ్రి, తర్వాత సిఐ మేడం అయినా మేము గౌరవిస్తాం. అసలు ఇక్కడ ఉన్న మేము కుటుంబ సభ్యుల బాధలు మీరు తెలుసుకోకుండా, ఏదైనా సమస్య రాగానే మీ చేతులకు పోయి చెప్తున్నామని చూడకుండా, ఆ సమస్య ఏందని తెలుసుకోకుండా మస్తు ప్యాక్ చేయి. సూపరింటెండెంట్ గారు ఈమెది మస్తు ప్యాక్ చేయి. సూపరింటెండెంట్ వచ్చిండు, కానిస్టేబుల్ వచ్చిండు, వాళ్ళందరూ వచ్చి ఇగో ఇంతమంది నా ఒక్కదానికి ఎంత బాధేస్తుంది సార్. మానసికంగా నేను ఎంత హట్ అయ్యి ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఇది ఆర్టీసీలా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, అసలు ఒక 600 మంది ఏమో రోజు ప్రజావాణి ముందు రోజు ఎప్పుడు ఉంటే అప్పుడు తిరుగుతూ ఉంటారు. ఒక 600 మంది ఇంకా డ్యూటీలో ఉన్న వాళ్ళు ఏమో ఇంకా చాలా ఇబ్బందులు పడతారు. డ్యూటీలో ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రెజర్, ఎందుకంటే సొసైటీలో మనము కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ జనానికి ఏం చేయాలన్నా కూడా వాళ్ళ అర్థం కానటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అసలు పని చేయాలా, పని చేయకపోతేనేమో ఆ కుటుంబం గడవదు. ఎంత మానసిక శోభను అనుభవిస్తారంటే ఆర్టీసీ ఉద్యోగులు, దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి అంతటి కారణం ఎవరంటే ప్రభుత్వమే. ఇప్పుడు డిఎం, మనము ఉప్పల్లో సంబంధించిన డిఎంతో నువ్వు మాట్లాడినాము, ఆయన చెప్తున్న వర్షన్ కూడా నిజమే. మరి ఏం చేయాలి? నా మీద కూడా ఒత్తిడి ఉంది, నేనేం చేయాలి? నేనేం చేస్తా? కింద ఉన్నటువంటి ఎంప్లాయీ మీద ఒత్తిడి చేస్తా. ఇది ఎందుకు జరుగుతుంది? అక్కడి నుంచి పైనుంచి ప్రభుత్వం ఒత్తిడి చేస్తే వీళ్ళు డిఎంలు వీళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకు జరుగుతుందంటే ఎంప్లాయీస్ సరిగా ఎంప్లాయీస్ అసలు లేరు. రిక్వైర్మెంట్ అసలు చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ చేసుకుంటలేరు. ఉన్న ఎంప్లాయీస్తోనే పూర్తి పని భారం పెంచి వాళ్ళతో పని చేయించుకుంటారు. ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఇంకా పని భారం మరీ విపరీతంగా ఆర్టిస్టులు పెరిగిపోయింది. ఇక్కడ పెట్టి ఇవన్నీ రిక్రూట్మెంట్ చేయకుండా ఆర్టీసీ ఉద్యోగులను అయితే దీనికి ప్రభుత్వ వైఫల్యమే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ వెంటనే ఆర్టీసీ సంబంధిత మంత్రి వెంటనే దీని మీద ఒక దృష్టి సారించి వాళ్ళు ఎట్లా పని చేస్తారు, మానసికంగా సిక్ అవుతుర్రు, ఎట్లా పని చేయమంటావు? వాళ్ళను ఏ విధంగా పని చేయమంటావు? ఒక బస్సులో 50 మంది ఎక్కేయాలంటే 200 మంది ఎక్కుతారు. అప్పుడు ఒకటో ఇద్దరు ఇన్ జనరల్గానే క్యాజువల్గానే తీసుకోవాల్సినటువంటి టికెట్లు తీసుకోకపోవచ్చు, మిస్ కావచ్చు. ఎట్లా అట్లా అది పోవడానికి కండక్టర్కి అసలు పోవడానికి అసలు దారే ఉండదు. అలా అంతమంది జనాలు ఉంటారు. అట్లాంటప్పుడు ఎవరు తీసుకున్న టికెట్లు తీసుకున్న కామన్గా మిస్ అయిపోతూ ఉంటాయి. కానీ అలాంటి కారణాలతోటి ఆ డ్యూటీ నుంచి తీసేయడము, లేకపోతే ఉంటుండ్రి పోతే ఓరి అని ఆ వర్షన్లో ఎంప్లాయీస్ మీద టార్చర్ చేస్తూ ఉన్నారు. దీని సరే ఇంకా ప్రభుత్వం మరి ఎందుకు ఆర్టీసీని మరి ఫ్రీ ఇస్తూ ఉన్నారు? ప్రభుత్వ రంగ సంస్థలోనే ఇంత టార్చర్ కనిపిస్తూ ఉంటే మిగిలిన సంస్థలలో ఎట్లా? వెంటనే ఆర్టీసీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసి డ్రైవర్స్ను, కండక్టర్స్ను మొత్తం రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాతనే మీరు తీసుకున్నటువంటి ఈ ఫ్రీ బస్కు ఒక నిజంగా న్యాయం చేసినట్లు అవుతారు. మీ ఫ్రీ బస్సు వల్ల మీరు పథకం ఇస్తున్నటువంటి ప్రజలకు చెప్పుకుంటారు, కానీ మీ యొక్క బాధను మీరు ఇచ్చిన హామీకి వీళ్ళు బలవుతారు, ఆర్టీసీ ఉద్యోగులు బలవుతారు మీరు ఇచ్చిన హామీకి. ఇక్కడైనా ప్రభుత్వం దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. కెమెరా వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.